రైతులకు నమస్కారం. మీరు సాగు చేస్తున్న సన్నాల వరికి బోనస్ వస్తుందా లేదా? తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 7 ప్రత్యేకమైన సన్నాల జాబితాలో మీ రకం ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి. 33 సన్నాలకు కాదు, కేవలం 7 రకాలకే బోనస్. ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం? రైతులకు ఎంత లాభం? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏ గొడ్లు మాత్రం ఎంపిక చేశారు అనేది తెలుసుకోవచ్చు. తెలంగాణలో వరి సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో ఇచ్చే బోనస్ కు అర్హత కలిగిన 7 నిర్దిష్ట సన్నాల వరి రకాలను అధికారికంగా గుర్తించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న అన్ని 33 సన్నాల రకాలకు బోనస్ ఇవ్వడం సాధ్యం కాదని, మార్కెట్ డిమాండ్ మరియు ఎగుమతి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని 7 రకాలని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో రైతులు నాణ్యమైన సన్నాల సాగుకు ప్రోత్సాహం పొందడమే కాకుండా ప్రభుత్వ హామీతో కూడిన అదనపు ధర ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. బోనస్ కు అర్హత పొందిన 7 సన్నాల వరి రకాలను చూద్దాం. బీపీటీ 5204, కేఎన్ఎం 118, ఆర్ఎన్ఆర్ 150-48 అంటే జేజీఎల్ 1798, వరంగల్ 44, సిఎస్ఆర్ 30 వీటిని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. గత సంవత్సరం 33 రకాలకు ఇచ్చిన బోనస్ ఇప్పుడు ఇవ్వడం సాధ్యం కాదని ఈ 7 రకాల సన్నాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగింది. ఈ రకం సన్నాలు పోసిన వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ను అధికారికంగా ఇవ్వనుంది. దీనివల్ల కనీస మద్దతు ధరతో పాటు బోనస్, మార్కెట్లో మెరుగైన డిమాండ్, ఎగుమతుల అవకాశాలు, అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా భవిష్యత్తులో నాణ్యమైన బియ్యాన్ని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వరి విత్తనాల కొనుగోలు చేసే ముందు మీ ప్రాంత వ్యవసాయ అధికారులను సంప్రదించండి. బోనస్ కు అర్హత ఉన్న రకాలను మాత్రమే సాగు చేస్తే ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే అవకాశం ఉంటుంది. మీరు ఏ సన్నాల వరి రకం సాగు చేస్తున్నారు? ఈ 7 రకాల జాబితాలో ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి రైతు భరోసా, వ్యవసాయ పథకాలు, మార్కెట్ ధరల అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ని విజిట్ చేయడం మంచిది. థ్యాంక్ యూ.